ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ఇన్హెరిటెన్స్ అండ్ అగ్రిగేషన్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అనేది ఏంటంటే ఈ మెకానిజం లోని ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ అనేది మొత్తం పేరెంట్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటిని తీసుకుంటుందన్నమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గా చెప్దాం. మన పేరెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఏ ఉన్నా కూడా వాళ్ళ తర్వాత మనకే వస్తుంది కదా. సో అలా అన్నమాట, మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతాం. మన పేరెంట్ ఆబ్జెక్ట్ అవుతారు. పేరెంట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన అంత బిహేవియర్ అండ్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనకు వస్తున్నాయి. సో అలానే అన్నమాట, పేరెంట్ ఆబ్జెక్ట్ కు ఉన్న బిహేవియర్ అండ్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఈ ఆబ్జెక్ట్ దాన్ని తీసుకుంటుందన్నమాట. ఈ ఇన్హెరిటెన్స్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ లోని మెయిన్ పార్ట్, చాలా ఇంపార్టెంట్. జావాలోని ఇన్హెరిటెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఒక కొత్త క్లాస్ ని క్రియేట్ చేస్తాం. ఆ క్లాస్ అనేది ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ క్లాస్ ని బేస్ చేసుకొని కూడా క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి క్రియేట్ చేసామనుకోండి, ఆ ఎగ్జిస్టింగ్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ అంతా కూడా ఈ కొత్తగా క్రియేట్ అయిన న్యూ క్లాస్ అంతా కూడా యాక్సెస్ చేసుకుంటుంది. అంటే ఆ మెథడ్స్ అన్నిటిని కూడా రీయూజ్ చేసుకుంటుంది. ఇంకా కొత్త మెథడ్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు చైల్డ్ ఆబ్జెక్ట్ లో, పేరెంట్ ఆబ్జెక్ట్ లో కాదు. ఈ ఇన్హెరిటెన్స్ అనేది ఐఎస్ఏ రిలేషన్షిప్ అంటాం. ఐఎస్ఏ రిలేషన్షిప్ లేదా పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అని కూడా అంటాం. అసలు ఎందుకు ఇన్హెరిటెన్స్ ని యూజ్ చేస్తున్నామంటే, దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మెథడ్ ఓవర్ రైడింగ్ కోసం, ఇంకా కోడ్ ని రీయూజ్ చేయడానికి ఇన్హెరిటెన్స్ ని యూజ్ చేస్తాం. ఈ ఇన్హెరిటెన్స్ లోని మనం యూజ్ చేసిన కామన్ టర్మ్స్ ఏంటి అంటే క్లాస్, సబ్ క్లాస్ దాన్ని చైల్డ్ క్లాస్ అంటాం, సూపర్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్ అంటాం, రీయూజబిలిటీ. ఈ 4 కాన్సెప్ట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం ఇన్హెరిటెన్స్ లో. క్లాస్ అనేది ఏంటంటే ఏదైతే ఆబ్జెక్ట్స్ అన్ని ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కామన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని క్లాస్ అంటాం. క్రియేట్ అయిన ఆబ్జెక్ట్స్ యొక్క బ్లూ ప్రింటే క్లాస్. నెక్స్ట్ సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. ఈ సబ్ క్లాస్ అనేది వేరే క్లాస్ నుంచి డేటాని ఇన్హెరిట్ చేసుకుంటే దాన్ని సబ్ క్లాస్ అంటాం. దీన్నే డెరైవ్డ్ క్లాస్ అంటాం, లేదా ఎక్స్టెండెడ్ క్లాస్ అంటాం, లేదా చైల్డ్ క్లాస్ అని కూడా అంటాం. నెక్స్ట్ సూపర్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్ అంటాం. ఇదేంటంటే ఈ క్లాస్ దాని నుంచి డేటాని వేరే సబ్ క్లాస్ కి ఇస్తుంది అనమాట. దాని ఫీచర్స్ అన్నిటిని కూడా వేరే సబ్ క్లాస్ కి ఇస్తుంది. దీన్ని మనం బేస్ క్లాస్ అంటాం, పేరెంట్ క్లాస్ అంటాం, సూపర్ క్లాస్ అంటాం, ఇవన్నీ కూడా అంటాం. నెక్స్ట్ వన్ రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అనేది ఏంటంటే పేరులోనే ఉంది, రీయూజ్ అంటే మనం ఉన్నదాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం అనమాట. మనకు కావాల్సినప్పుడు ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో ఆర్ మెథడ్స్ ఉంటాయో వాటిని ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు న్యూ క్లాస్ క్రియేట్ చేసుకుని దాన్ని రీయూజ్ చేసుకుంటాం. ఇక్కడ న్యూ క్లాస్ క్రియేట్ చేశాక అదే సేమ్ ఫీల్డ్స్ ని అండ్ మెథడ్స్ ని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్ లో ఇచ్చినవే మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్హెరిటెన్స్ యొక్క సింటాక్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఫస్ట్ క్లాస్ ఇస్తాం, క్లాస్ యొక్క నెక్స్ట్ సబ్ క్లాస్ ఇస్తాం, సబ్ క్లాస్ నేమ్ ఏదైతే తీసుకుంటామో ఆ సబ్ క్లాస్ ఇస్తాం. ఎక్స్టెండ్స్ సూపర్ క్లాస్ నేమ్. ఇప్పుడు క్లాస్ మన పేరు ఇస్తాం. క్లాస్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్తాం. క్లాస్ తర్వాత మన చిల్డ్రన్ నేమ్, మన చిల్డ్రన్ ఆర్ మన నేమ్ ఇస్తాం. ఎక్స్టెండ్స్ తర్వాత మన పేరెంట్ నేమ్ ఇస్తాం అనమాట. మనం పేరెంట్ నుంచి మనం తెచ్చుకుంటున్నాము అని అర్థం. ఫస్ట్ సబ్ క్లాస్ తర్వాత సూపర్ క్లాస్, ఎక్స్టెండ్ తర్వాత. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసాం కదా. ఎక్స్టెండ్స్ అనేది ఏంటంటే ఈ ఎక్స్టెండ్ అనే కీవర్డ్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఒక కొత్త క్లాస్ అనేది ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి వస్తుంది అని చెప్పడానికి ఇది అర్థమవుతుంది అనమాట. ఈ ఎక్స్టెండ్ అనేది యూజ్ చేసామంటే, ఎక్స్టెండ్ అనగానే మనకు అర్థం అవ్వాలి, ఫంక్షనాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది అని అర్థం. ఇక్కడ ఏం చేస్తుందంటే పేరెంట్ క్లాస్ నుంచి వాళ్ళ ఫీచర్స్ అన్నిటినీ కూడా చైల్డ్ క్లాస్ కి ఇస్తుంది, ఎక్స్టెండ్ చేస్తుంది. ఈ జావా ఇన్హెరిటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఈ ఇన్హెరిటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంప్లాయ్ ఉన్నాడు అండ్ వాళ్ళ శాలరీ ఉంది, అండ్ ప్రోగ్రామర్ ఉన్నాడు, ప్రోగ్రామర్ కి బోనస్ అనేది ఇంట్లో ఉందన్నమాట. ఇక్కడ ప్రోగ్రామ్ అనేవాడు సబ్ క్లాస్, ఎంప్లాయ్ అనేవాడు సూపర్ క్లాస్. ఇక్కడ ప్రోగ్రామర్ కి అండ్ ఎంప్లాయ్ కి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది అంటే ఐఎస్ఏ రిలేషన్షిప్, చైల్డ్ అండ్ పేరెంట్ రిలేషన్షిప్ అనమాట. ఇక్కడ ఎంప్లాయ్ అయితేనే కదా ఒక ప్రోగ్రామర్ అవుతాడు, అలా అనమాట. సో ప్రోగ్రామ్ అనేవాడు ఎవరంటే ఒక ఎంప్లాయ్, ఏదో ఒక టైప్ ఆఫ్ ఎంప్లాయ్ అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ ఎంప్లాయ్ ఫ్లోట్ శాలరీ ఎంత అంటే 40,000. క్లాస్ ప్రోగ్రామర్ ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు చైల్డ్ క్లాస్, సబ్ క్లాస్ అనమాట. ఇది ఎక్స్టెండ్స్ ఎంప్లాయ్ అనేది సూపర్ క్లాస్. ఇంట్ బోనస్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఒక ప్రోగ్రామర్ బోనస్, వాడి ఎంప్లాయ్ బోనస్ కన్నా ప్రోగ్రామర్ బోనస్ తక్కువ ఉంది, ఎంత అంటే 10,000.
పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ప్రోగ్రామర్ p ఈక్వల్స్ టు న్యూ ప్రోగ్రామర్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన క్లాస్ ఏంటి అంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ p ఎక్కడ నుంచి అంటే ప్రోగ్రామర్ అనే క్లాస్ నుంచి క్రియేట్ చేసాం, అంటే సబ్ క్లాస్ అన్నమాట ప్రోగ్రామర్ అనేది. ఇప్పుడు system.out.println ప్రోగ్రామర్ సాలరీ ఈజ్ ప్లస్ p సాలరీ. ప్లస్ p అనగానే ప్రోగ్రామర్ సాలరీ ఎంత ఉంది అంటే 1000. ఇప్పుడు system.out.println ప్రోగ్రామర్ సాలరీ ఈజ్ ప్లస్ p డాట్ సాలరీ అని ఇచ్చాం. సో ఇప్పుడు ఏంటి, ప్రోగ్రామర్ ఎక్స్టెండ్స్ ఎంప్లాయ్ అన్నాం. ఎంప్లాయ్ యొక్క సాలరీ ఎంత ఉందో అది ప్రోగ్రామర్కి వస్తుంది. సో సాలరీ అనగానే 40,000 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ system.out.println బోనస్ ఆఫ్ ప్రోగ్రామర్ ఈజ్ p డాట్ బోనస్. బోనస్ ఎంత ఉంది అంటే 10,000 ప్రింట్ అవుతుంది. ఇక్కడ 40,000 ఎందుకు వచ్చింది అంటే ఎంప్లాయ్ నుంచి వాడు యాక్సెస్ చేసుకున్నాడు, వాడి దగ్గర ఉన్న ఎంప్లాయ్ డేటా అంతా కూడా ఇప్పుడు ప్రోగ్రామర్ దగ్గర ఉంది, అందుకని సాలరీ 40,000 ప్రింట్ అయింది. ఈ ఇన్హెరిటెన్స్ అనేది మనకి మొత్తం 5 టైప్స్ ఉంది. ఒకటి సింగిల్, సెకండ్ వన్ మల్టీ లెవెల్, థర్డ్ వన్ హైరార్కియల్, అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే మల్టిపుల్, ఫిఫ్త్ వన్ హైబ్రిడ్. ఈ మల్టిపుల్ అండ్ హైబ్రిడ్ అనేది దేనికి సపోర్ట్ చేస్తుందంటే ఇంటర్ఫేస్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీనికోసం మీకు ముందుకు అర్థమవుతుంది. ఫస్ట్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అనేది ఏంటంటే ఒక క్లాస్ ఇంకో క్లాస్ నుంచి డేటాను తీసుకొస్తుంది, దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే యానిమల్ కి సంబంధించింది. డాగ్ అనేది యానిమల్ కి సంబంధించింది. సో యానిమల్ అనేది ఏంటంటే పేరెంట్ క్లాస్, డాగ్ అనేది సబ్ క్లాస్. ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే కనిపిస్తుంది కదా, క్లాస్ యానిమల్ వాయిడ్ ఈట్ system.out.println ఈటింగ్. యానిమల్ ఏదైనా తింటుంది. నెక్స్ట్ క్లాస్ డాగ్ ఎక్స్టెండ్స్ యానిమల్. డాగ్ అనేది యానిమల్ నుంచి తీసుకొచ్చాం. వాయిడ్ బార్క్, డాగ్ ఏం చేస్తుంది, అరుస్తుంది. system.out.println బార్కింగ్. నెక్స్ట్ క్లాస్ టెస్ట్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ని టెస్ట్ చేస్తున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. డి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. దేనికి అంటే డాగ్ అనే క్లాస్ కి. ఇప్పుడు డి డాట్ బార్క్ అనగానే ఏం చేస్తుంది, బార్కింగ్ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ డి డాట్ ఈట్ అనగానే ఈట్ దీనికి లేకపోయినా ఏమవుతుందంటే ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది కదా యానిమల్ నుంచి, సో ఈటింగ్ అని ప్రింట్ అవుతుంది. సెకండ్ వన్ ఏంటి అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అనేది చాలా ఎక్కువ అనమాట, లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ లెవెల్స్ నుంచి ఇప్పుడు ఒక డాగ్ తీసుకున్నాం, డాగ్ కాకుండా ఇంకో బేబీ డాగ్ తీసుకున్నాం, అలా అనమాట. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకొంచెం అర్థమవుతుంది. క్లాస్ యానిమల్ వాయిడ్ ఈట్ system.out.println క్లాస్ డాగ్ ఎక్స్టెండ్స్ యానిమల్ వాయిడ్ బార్క్. యానిమల్ అయితే తింటుంది, డాగ్ అయితే అరుస్తుంది. నెక్స్ట్ క్లాస్ బేబీ డాగ్ ఎక్స్టెండ్స్ డాగ్. ఇక్కడ బేబీ డాగ్ అనే ఇంకో డాగ్ ని తీసుకున్నాం. ఇది ఏం చేస్తుందంటే వీపింగ్, ఇది అలా ఏడుస్తూనే ఉంటుంది, చిన్న డాగ్ కదా. నెక్స్ట్ ఇప్పుడు క్లాస్ టెస్ట్ ఇన్హెరిటెన్స్. సో బేబీ డాగ్ ఏం చేస్తుంది, ఏడుస్తుంది, తింటుంది, ఇంకా అరుస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటుంది, డాగ్ నుంచి. ఫస్ట్ అది ఈ బేబీ డాగ్ కూడా ప్రాపర్టీస్ ఏమొస్తుంది, అది అరుస్తుంది అండ్ తింటుంది, ఏడుస్తుంది. ఓకేనా, ఎందుకంటే యానిమల్ నుంచి డాగ్ వచ్చింది, డాగ్ నుంచి బేబీ డాగ్ వచ్చింది. క్లాస్ టెస్ట్ ఇన్హెరిటెన్స్ 2 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. బేబీ డాగ్ డి అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. దేని నుంచి అంటే బేబీ డాగ్ అనే క్లాస్ నుంచి. ఇప్పుడు డి డాట్ వీప్ అనగానే వీపింగ్ అని ప్రింట్ అవుతుంది. డి డాట్ బార్క్ అంటే బార్కింగ్ అని ప్రింట్ అవుతుంది. డి డాట్ ఈట్ అనగానే ఈటింగ్ అని ప్రింట్ అవుతుంది. ఇదన్నిటిని కూడా పైనుంచి యాక్సెస్ చేసుకుంది, ఎందుకంటే మనం సూపర్ క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకున్నాం డాగ్ ని. యానిమల్ అనే సూపర్ క్లాస్ నుంచి డాగ్ యాక్సెస్ చేసుకున్నాం, అంటే డాగ్ నుంచి బేబీ డాగ్. నెక్స్ట్ వన్ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. ఒకటి కన్నా ఎక్కువ క్లాసెస్, ఎక్కువ సింగిల్ క్లాసెస్ ఇన్హెరిట్ చేసుకుంటే దాన్ని హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ లో మనం చూడండి, యానిమల్ నుంచి డాగ్ నుంచి క్యాట్ కూడా తెచ్చాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, యానిమల్ నుంచి డాగ్ తీసుకొచ్చాం అండ్ అదే యానిమల్ నుంచి క్యాట్ కూడా తీసుకొచ్చాం. ఒకే క్లాస్ నుంచి 2 చిల్డ్రన్ నోడ్స్ ని క్రియేట్ చేసాం. పేరెంట్ అనే యానిమల్ నుంచి డాగ్, క్యాట్ 2 చిల్డ్రన్స్ ని క్రియేట్ చేసాం అనమాట. క్లాస్ యానిమల్ వాయిడ్ ఈట్. ఏం చేస్తుంది, యానిమల్ అనగానే తింటుంది. డాగ్ ఏం చేస్తుంది, బార్కింగ్. క్యాట్ ఏం చేస్తుంది, మ్యోయింగ్. సో ఇప్పుడు క్లాస్ టెస్ట్ ఇన్హెరిటెన్స్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. క్యాట్ సి ఈక్వల్స్ టు న్యూ క్యాట్. సి అనేది ఏం చేస్తుంది, తింటుంది అండ్ ఓన్లీ అరుస్తుంది. సో మియోయింగ్ అండ్ ఈటింగ్ అని ప్రింట్ అవుతుంది. బార్కింగ్ అనేది రాదు, ఎందుకంటే మనం అది వేరు ఇది వేరు తీసుకున్నాం. అదే క్యాట్ ఎక్స్టెండ్స్ యానిమల్ అని కాకుండా డాగ్ అన్నాం అనుకోండి, అక్కడ బార్కింగ్ వస్తుంది. సో మళ్ళీ ఈటింగ్ అని కూడా వస్తుంది. ఇది హైరార్కికల్ కి మల్టీ లెవెల్ కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో మల్టిపుల్ అండ్ హైబ్రిడ్ అనేది జావాకి ఎక్కువగా సపోర్ట్ చేయదు, ఇంటర్ఫేస్ ఉంటే మాత్రమే అని చెప్పుకున్నాం కదా. అసలు ఎందుకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ జావాని సపోర్ట్ చేయదో చూద్దాం. లాంగ్వేజ్ ని సింప్లిఫై చేయడానికి, కాంప్లెక్సిటీని తగ్గించడానికి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావా సపోర్ట్ చేయట్లేదు అనమాట.
ఇప్పుడు ఇది అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. క్లాస్ ఏ వాయిడ్ మెసేజ్ అంటే మెసేజ్ లోపల హెలో అని ప్రింట్ అవ్వాలి. క్లాస్ బి మెసేజ్ లోపల మెసేజ్ అనే రెండు మెసేజ్ అనే ఇచ్చాం. ఈ మెసేజ్ లోపల వెల్కమ్ అని ఉంది. క్లాస్ సి ఎక్స్టెన్స్ ఏ కామా బి. సి అనేది చిల్డ్రన్ క్లాస్, మనకి పేరెంట్ క్లాసెస్ ఏ బి ఉన్నాయి. ఏలోని బిలోని రెండిట్లో కూడా మనం సేమ్ మెసేజ్ అనే ఇచ్చాం. ఇప్పుడు మెసేజ్ అని ప్రింట్ అవ్వాలంటే ఏలోది ప్రింట్ అవ్వాలా బిలోది ప్రింట్ అవ్వాలా అని కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సిలోకి. ఇప్పుడు ఓబీజే అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం సి అనే క్లాస్ కి. ఓబీజే డాట్ మెసేజ్ అని ప్రింట్ చేసాం. మెసేజ్ అనగానే ఏది ప్రింట్ అవ్వాలా బిది ప్రింట్ అవ్వాలా అని చూసుకుంటే రెండిట్లో ఏది ప్రింట్ అవ్వదు, ఎందుకంటే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఇక్కడ రెండిట్లోనే అంబిగ్యూటీ వస్తుంది, ఇది ప్రింట్ అవ్వాలా ఇది ప్రింట్ అవ్వాలా అని. అందువల్ల మనకి జావాలోని జావా అనేది మల్టిపుల్ ఇన్హారిటెన్స్ ని సపోర్ట్ చేయట్లేదు. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే అగ్రిగేషన్. ఇప్పుడు ఒక క్లాస్ ఉంది అంటే ఆ క్లాస్ కి ఒక ఎంటిటీ రిఫరెన్స్ అనేది ఉంటుంది, దాన్నే మనం అగ్రిగేషన్ అంటాం. అగ్రిగేషన్ ఏం చేస్తుందంటే హ్యాజ్ ఏ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఉంది. ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎంప్లాయ్ అనగానే మనకి ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, ఇంకా వాళ్ళ అడ్రస్ ఉంటుంది అండ్ వాళ్ళ సిటీ. అడ్రస్ లోపల ఏముంటాయి, సిటీ ఉంటుంది, స్టేట్, కంట్రీ, జిప్ కోడ్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎంప్లాయ్ చూసుకుంటే ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అనుకుంటే ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ కి ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి, చాలా ఎంటిటీస్ ఉన్నాయి. సో ఎంప్లాయ్కి అండ్ ఎంప్లాయ్కి వాడి యొక్క ఇన్ఫర్మేషన్ కి చూసుకుంటే హ్యాజ్ ఏ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు క్లాస్ ఎంప్లాయ్ ఇంట్ ఐడి స్ట్రింగ్ నేమ్ అడ్రస్ అని ఇచ్చాం. సో ఇక్కడ అడ్రస్ అనేది క్లాస్ అవుతుంది అనమాట, ఎంప్లాయ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఎంప్లాయ్ అనే ఎంటిటీకి రెఫరెన్స్ ఏంటి అంటే అడ్రస్. ఒక ఎంప్లాయీని ఎలా ఫైండ్ చేస్తాం, వాళ్ళ అడ్రస్ బట్టి అండ్ వాళ్ళ ఐడి స్ట్రింగ్ నేమ్ బట్టి ఫైండ్ చేస్తాం. సో రిలేషన్షిప్ ఎలా ఉందంటే వీటి ఎంప్లాయీకి అండ్ అడ్రస్ కి మధ్య రిలేషన్షిప్ హ్యాజ్ ఏ రిలేషన్షిప్ ఉంది. అసలు అగ్రిగేషన్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే కోడ్ ని రీయూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సర్కిల్ ఉంది. సర్కిల్ లోపల ఆపరేషన్ ఓపీ డబల్ పిఐ ఏరియా అనేది ఇంట్ రేడియస్ అని ఇచ్చాం. ఇప్పుడు ఏరియా అనేది ఇంట్ రేడియస్ అని ఇస్తే ఏరియాని ఎలా ఫైండ్ చేస్తాం, స్క్వేర్ చేస్తాం. సో ఏరియా యొక్క ఆపరేషన్ ఏంటంటే స్క్వేర్ ఇంట్ ఎన్. దీని ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. క్లాస్ ఆపరేషన్ అనే క్లాస్ తీసుకున్నాం. ఇంట్ స్క్వేర్ ఇంట్ ఆఫ్ ఎన్. స్క్వేర్ లోపల ఇంట్ ఎన్ అని ఇచ్చాం. రిటర్న్ ఎన్ ఇంటూ ఎన్. ఎన్ యొక్క స్క్వేర్ ఎన్ ఇంటూ ఎన్ చేస్తే అది స్క్వేర్ లో ఉంటుంది కదా. సో ఎన్ ఇంటూ ఎన్ అంటేనే అది ఏరియా ఫైండ్ చేయడం. సో ఇప్పుడు ఎన్ ఇంటూ ఎన్ ని రిటర్న్ చేయాలి. క్లాస్ సర్కిల్ ఆపరేషన్ ఓపీ అని తీసుకున్నాం. ఆపరేషన్ యొక్క నేమే ఓపీ అనమాట. ఓపీ అని తీసుకున్నాం. ఇదేంటి అంటే అగ్రిగేషన్. డబల్ పై అనే వాల్యూ ఎంత, పై వాల్యూ ఎంత ఉంటుంది 3.14 కదా. సో అది డబల్ లో తీసుకున్నాం. డబల్ ఏరియా. ఇప్పుడు ఇంట్ రేడియస్ ఇచ్చాం. డబల్ లోపల ఏరియా లోపల ఇంట్ రేడియస్ అని ఇచ్చాం. రేడియస్ ని ఎలా ఫైండ్ చేస్తాం, ఓపీ ఈక్వల్స్ టు న్యూ ఆపరేషన్. ఓపీ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓపీ డాట్ స్క్వేర్ రేడియస్. ఓపీ అనేది ఏంటంటే ఆపరేషన్. ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓపీ డాట్ స్క్వేర్ లోపల రేడియస్ అని ఇచ్చాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటి అంటే పై ఇంటూ ఆర్ స్క్వేర్ ని రిటర్న్ చేస్తుంది. పై అంటే 3.14. ఆర్ స్క్వేర్ వాల్యూ ఓపీ డాట్ స్క్వేర్ యొక్క రేడియస్ ని ఫైండ్ చేస్తే వచ్చింది, ఆర్ స్క్వేర్ లో స్టోర్ అవుతుంది. సో పై ఇంటూ ఆర్ స్క్వేర్ ని మనం క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేస్తాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సర్కిల్ సి ఈక్వల్స్ టు న్యూ సర్కిల్. సి అనే ఆబ్జెక్ట్ కి సర్కిల్ అనే క్లాస్ తో తీసుకున్నాం. డబల్ రిజల్ట్ ఈక్వల్స్ టు సి డాట్ ఏరియా. ఇప్పుడు రిజల్ట్ అనేది డబల్ లో వస్తుంది. సి డాట్ ఏరియా అనగానే ఏరియా ఎక్కడ ఫైండ్ చేసాము అంటే ఏరియా లోపలికి వెళ్తుంది. ఏరియా వాల్యూ ఎంత వస్తుంది, పై ఇంటూ ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంతైతే ఉందో అది ఏరియాలో సేవ్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏరియా లోపల 5 అని ఇచ్చాం చూడండి. రిజల్ట్స్ ఈక్వల్స్ టు సి డాట్ ఏరియా ఆఫ్ 5 అని ఇచ్చాం. 5 అనేది ఏంటంటే రేడియస్ అవుతుంది. ఇప్పుడు రేడియస్ అయితే 5 వచ్చింది. సో 5 ఇంటూ 5 చేస్తున్నాం స్క్వేర్ కావాలి అంటే. ఇంట్ స్క్వేర్ లోపల ఇంట్ అని ఇచ్చాం కదా. 5 ఇంటూ 5 25. స్క్వేర్ వాల్యూ అంటే 25 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఇంట్ పైన చూడండి. డబల్ ఏరియా ఆఫ్ ఇంట్ రేడియస్ అని ఇచ్చాం. రేడియస్ వాల్యూ అంటే 5. సో ఓపీ ఈక్వల్స్ టు న్యూ ఆపరేషన్ అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓపీ డాట్ స్క్వేర్ ఆఫ్ రేడియస్. 5 ని స్క్వేర్ చేస్తే ఎంత అంటే 20. 5 ని స్క్వేర్ చేస్తే ఎంత అంటే 25. 25 ఇంటూ పై 3.14. 3.14 ఇంటూ 25 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 78.5 అనుకుంటా. 78.5. ఒకసారి అవుట్పుట్ చూసుకుంటే మనకి 78.5 అని చెప్పి ప్రింట్ అయింది. ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఏరియా లోపల 5 అని ఇచ్చాం. ఆ 5 అనేది రేడియస్ కి సంబంధించింది అనమాట. ఏరియా లోపల ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటుంది. అగ్రిగేషన్ ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే కోడ్ ని రీయూజ్ చేయడం అంతా కూడా అగ్రిగేషన్ చేస్తుంది.
కోడ్ ని రీయూజ్ చేయాలంటే అది అగ్రిగేషన్ వల్లే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈజీ రిలేషన్షిప్ అనేది ఉండదు, హ్యాజ్ ఏ రిలేషన్షిప్ ఉంటుంది. ఇన్హెరిటెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈజీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం కదా. ఈ ఈజీ రిలేషన్షిప్ ఉండడం బట్టి ఆబ్జెక్ట్ యొక్క లైఫ్ టైం అంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంది అందులోనే. అలాంటప్పుడు అగ్రిగేషన్ అనేది బెస్ట్ చాయిస్ అన్నమాట. ఆబ్జెక్ట్ మొత్తం అంతా ఆ పర్టికులర్ ప్లేస్ లోనే యూజ్ చేయకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం. అగ్రిగేషన్ కోసం ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంకొంచెం డీటెయిల్ గా అర్థం అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ లో ఏంటంటే ఎంప్లాయ్ యొక్క అడ్రస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ అడ్రస్ అనే ఆబ్జెక్ట్ అనేది మనకి ఎంప్లాయ్ యొక్క ఓన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సిటీ, స్టేట్, కంట్రీ ఇలాంటివన్నీ కూడా ఎంప్లాయ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడ్రస్ లో ఉంటుంది. సో ఇలాంటప్పుడు రిలేషన్షిప్ ఏంటంటే హ్యాజ్ ఏ రిలేషన్షిప్. అడ్రస్ అనేది ఎంప్లాయ్కి ఉంటుంది కదా, సో అందువల్ల హ్యాజ్ ఏ రిలేషన్షిప్ అంటాం. ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. పబ్లిక్ క్లాస్ అడ్రస్ అనే క్లాస్ తీసుకున్నాం. స్ట్రింగ్ సిటీ, స్టేట్, కంట్రీ ఈ స్ట్రింగ్ లోనే ఉంది. స్ట్రింగ్ సిటీ, స్టేట్, కంట్రీ. ఈ సిటీ, స్టేట్, కంట్రీ అనేది అంతా స్ట్రింగ్ లోనే ఉంటుంది. పబ్లిక్ అడ్రస్ స్ట్రింగ్ సిటీ, స్ట్రింగ్ స్టేట్, స్ట్రింగ్ కంట్రీ. దిస్ సిటీ ఈక్వల్స్ టు సిటీ, దిస్ స్టేట్ ఈక్వల్స్ టు స్టేట్, దిస్ కంట్రీ ఈక్వల్స్ టు కంట్రీ. మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, దిస్ వాడడం బట్టి మనకి ఎర్రర్ రాదు అని చెప్పి సిటీ ఈక్వల్స్ టు సిటీ, స్టేట్ ఈక్వల్స్ టు స్టేట్, కంట్రీ ఈక్వల్స్ టు కంట్రీ ఇచ్చాం. ఇప్పుడు మనం సిటీ తర్వాత కంటే జస్ట్ ఇది సింటాక్స్ లాంటిది అనమాట, మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. ఎంప్లాయ్ ఎగ్జాంపుల్ చూద్దాం. పబ్లిక్ క్లాస్ ఎంప్లాయ్ యొక్క క్లాస్ తీసుకున్నాం. ఇప్పుడు ఎంప్లాయ్కి ఐడి ఉంటుంది, స్ట్రింగ్ నేమ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. పబ్లిక్ ఎంప్లాయ్ ఇంట్ ఐడి, స్ట్రింగ్ నేమ్, అడ్రస్ అనేది అడ్రస్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి అడ్రస్ అని ఇచ్చాం. దిస్ ఐడి ఈక్వల్స్ టు ఐడి, నేమ్ ఈక్వల్స్ టు నేమ్, అడ్రస్ ఈక్వల్స్ టు అడ్రస్. వాయిడ్ డిస్ప్లే system.out.println ఐడి అండ్ నేమ్ పక్కన డిస్ప్లే అవ్వాలి. తర్వాత system.out.println అడ్రస్ సిటీ, స్టేట్, అడ్రస్ కంట్రీ ఇవ్వాలి. ఈ సిటీ, స్టేట్, కంట్రీ అనేది మనం ఇంకా ముందుకి ఇస్తున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇది మెయిన్ ఫంక్షన్. అడ్రస్ 1 ఈక్వల్స్ టు అడ్రస్ 1 అనే ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఏంటి అంటే ZZB UP ఇండియా. అడ్రస్ 2 అనే ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఏంటి ZNO UP ఇండియా. ఇప్పుడు ఈ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, E2 అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఈ అనే ఆబ్జెక్ట్ లోకి 111 వరుణ్ అడ్రస్ 1 వస్తుంది అనమాట. అక్కడికి అడ్రస్ 1 అనగానే మనకి ZZB UP ఇండియా రావాలి. నెక్స్ట్ E2 అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఇందులోకి అడ్రస్ 2 వస్తుంది. 112 అరుణ్ అడ్రస్ 2 అనగానే ZNO UP ఇండియా అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఈ డాట్ డిస్ప్లే అనగానే మనం చెప్పిన డీటెయిల్స్ ఈ డాట్ డిస్ప్లే అనగానే ఈ యొక్క డీటెయిల్స్ ఏమున్నాయి 111 వరుణ్ ZZB UPI ఇండియా అని ప్రింట్ అవుతుంది. E2 అనగానే సేమ్ 112 అరుణ్ ZNO UPI ఇండియా అని ప్రింట్ అవుతుంది. ఇదంతా కూడా అగ్రిగేషన్. నెక్స్ట్ వీడియోలో మనం పాలిమార్ఫిజం కోసం డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏదైనా టాపిక్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. Thanks for watching friends. Please subscribe my channel and please support me. Thank you very much.